మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక భారతదేశం హిందూ దేశంగా ఉన్న ఒకప్పుడు హిందూ దేశంగా ఉన్న ఈ దేశంలో ఇలాంటి దౌర్భాగ్యం ఏంటి అని ఎప్పుడైనా అనిపించింది అందుకు? నిజమండి. అంటే ఈ దేశం మీద పరాయి సంస్కృతులు, పరాయి రాజులు దాడి చేసుకుంటూ వచ్చిన తర్వాత చేసిన దాడుల వల్లనే ప్రతిరూపం ఈ రకంగా దేశంలో కొన్ని ఏదైతే కుతంత్రాలు ఈ రకమైన కనబడుతున్నాయి. ఇవి ఎప్పుడైనా సరే రానున్న రోజులలో ప్రజలందరూ కూడా అన్ని కళ్ళు తెరుచుకొని ఈ రకమైన సమస్యల గురించి సరే నేను సంపాదించిన డబ్బు చర్చకి ఎందుకు ఇవ్వాలి అని దశమ భాగం పేరుతో నన్ను పీడిస్తున్నాడు అని గలమీపు ప్రశ్నించినట్టయితే ఆ ఫాదర్ ఎందుకు అడుగుతాడు? కాబట్టి నేను షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పాస్టర్ల కల్లుబుల్లి మాటలు చెప్పి రేపు క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ పేరుతో మీరు మిమ్మల్ని మతం మార్చే ప్రయత్నం చేస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి, వాస్తవికంగా తెలుసుకోవాలి, విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పిన కల్లుబుల్లి మాటలు అన్నీ కూడా మీరు సమర్థవంతంగా దాన్ని సమాధానం చెప్తేనే మీ యొక్క కుటుంబాన్ని మీరు కాపాడగలుగుతారు, మీరు ఒక పిల్లల ఒక భవిష్యత్తుని మీరు కూడా కాపాడుకునే అవకాశం. అంటే ఫాదర్లు క్రిస్మస్ గిఫ్ట్ కింద ఇలా కన్వర్షన్స్ కోరుకుంటారా? చేస్తుంటారు. మీరు గ్రామాలు మీరు ఈ దేశం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత ఫండ్ రెగ్యులేషన్ కంట్రోల్ యాక్ట్ అనే ఒక యాక్ట్ వచ్చింది. ఏమిటంటే విదేశాల నుంచి చర్చిలకు ఏవైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు త్రూ ఆర్బీఐ ఎన్పిసిఐ నుంచి రూట్ అయిన తర్వాత కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయినాయి, ఎఫ్సిఐ గైడ్ లైన్స్. ఏమిటి గైడ్ లైన్స్ అంటే ఒక చర్చికి కనుక ఒక 100 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినట్టయితే ఆ 100 కోట్లు మీరు దేనికోసము వాడినారు అని నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేటప్పుడు వచ్చే ఇన్స్టాల్మెంట్ రాకముందు దీనికి సంబంధించిన అఫిడవిట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ కి కన్సర్న్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయాలి. దాన్ని సోషల్ ఆడిట్ అవుతుంది. సోషల్ ఆడిట్ అయిన తర్వాత సోషల్ ఆడిట్ ఓకే అంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు వస్తున్నాయి. మరి ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎంత పంపిరు, ఎవరికి వెళ్తుంది, ఏంటి? అదే ఎంతైతే డబ్బులు వచ్చే క్రమం ఏదైతే ఉందో ఈ ఎఫ్సిఆర్ఏ అనే ఒక యాక్ట్ రావడం వల్ల చర్చలకు సంబంధించిన పాస్టర్లు ఈ రిపోర్టు కేవలం మత ప్రచారంకి వాడేది, కానీ ఆ రిపోర్ట్ తయారు చేయడంలో వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది. సోషల్ ఆడిట్ అయితే పట్టుడు పోతామని తెలుసుకుంటారా రాను 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 చర్చిలకు వచ్చే డబ్బులన్నీ కూడా ఈ రకంగా కట్టడి చేయడం వల్లనే ఎక్కడో ఒక చోట మత ప్రచారం వేగం తగ్గింది. అటు ఉమ్మడి ఇంతకుముందు 2 తెలుగు రాష్ట్రాలలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఏ వేగంతోనైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మత ప్రచారాలు జరిగినాయో, మత మార్పిడి జరిగిన తర్వాత అవి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కట్టడి చేయడం జరిగింది, తగ్గుముఖం పట్టింది.